స్టార్మాలో మనం సీరియల్స్‌ని ఎంతో ఆకాశం, ఆకాశం అంత ఎత్తులో పెట్టాము. ఆకాశంలో నుంచి పడిపోతా ఉన్నప్పుడు ఎవరికన్నా బాధ, అలాగే భయం అనేదేస్తుంది. అందుకోసం అనేసి నేను టీఆర్‌పీ రేటింగ్స్ పడిపోతున్నాయి, పడిపోతున్నాయి అనేసైతే చెప్పాను. ఎందుకంటే మనకు 2025లో ఎన్నెన్నో అద్భుతాలైతే చూసాము. ఆ అద్భుతాల్లో నుంచి మళ్ళీ అలాంటి అద్భుతాలు మళ్ళీ రీక్రియేట్ అవ్వాలి అనేసి మనం చూసాము. అలాంటి అద్భుతాలు రీక్రియేట్ కాకుండా రోజు రోజుకి డౌన్ అయిపోతా, డౌన్ అయిపోతా, డౌన్ అయిపోతా ఉంటే ఎవరికైనా సరే బాధేస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఒక పిల్లోడు అనుకోండి. మీ ఇంట్లో పిల్లోడు ఎవరైనా సరే మీ అబ్బాయో, లేకపోతే మీ మనవడో, లేకపోతే మీ తమ్ముడో, లేకపోతే మీ అన్నో ఎవరో ఒకరు ఉంటారనుకోండి. వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటా ఉంటారు. ఒక 100కి ఒక 90 మార్కులు, 95 మార్కులు తెచ్చుకుంటా ఉంటారు అనుకోండి. వాళ్ళు సడన్‌గా ఒక 70 మార్కులకు పడిపోయారంటే మీకెంత బాధేస్తుంది. అరే! తమ్ముడు ఎందుకు చదవలేకపోతా ఉన్నాడు? నా తమ్ముడు ఎందుకు మార్కులు తెచ్చుకోలేకపోతా ఉన్నాడు? నా బిడ్డ ఎందుకు మార్కులు తెచ్చుకొని పోతా ఉన్నాడు అనేసి మీరు ఎంతైతే బాధపడతారో, అంతే బాధ నేను కూడా పడతాను. టీఆర్‌పీ రేటింగ్స్ తగ్గిపోతే. అయ్యో! స్టోరీ బాగుంటే మంచి టీఆర్‌పీ రేటింగ్ వస్తుంది. అయ్యో! 16+ టీఆర్‌పీ వచ్చిండే సీరియల్ 12+ టీఆర్‌పీకి పడిపోయిందా? ఎందుకు ఈ విధంగా చేస్తా ఉంటారు అనేసి చాలా బాధ అయితే పడతాను. అందుకోసం అనేసి నేను తక్కువ చేస్తానని మీరు అనుకోవచ్చు. కానీ ఈ వారం లాస్ట్ వీక్‌తో పోల్చుకున్నట్టయితే ఈ వారం బెటర్ టీఆర్‌పీ రేటింగ్స్ అయితే వచ్చాయి. అలాగే నెక్స్ట్ వీకు ఇంకా మంచి టీఆర్‌పీ అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క సీరియల్‌లో స్టోరీ ఎంత ఫాస్ట్‌గా మూవ్ అవుతుందంటే అంత ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. ప్రతి ఒక్క సీరియల్ గురించి నేనైతే చెప్తాను. ఎందుకంటే 'నిండు మనసులు' స్టోరీ ఫుల్ ఫాస్ట్‌గా అయితే రన్ అవుతుంది. అదయిపోయిన తర్వాత చిన్ని సీరియల్ కూడా మనము మ్యాడీ అలాగే మధు ఎప్పుడు కలుస్తారు అనుకుంటే వాళ్ళకి కూడా పెళ్ళి అయిపోయింది. అలాగే దేవా మిథున ఎప్పుడు కలుస్తారా, ఆ పెళ్లి ఎపిసోడ్ ఎప్పుడు ఆగిపోతుంది అనుకుంటే అది కూడా ఆగిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ కనీ విని ఎరిగిన రీతిలో అయితే ఎంత ఫాస్ట్ మూమెంట్ వచ్చిందంటే అంత ఫాస్ట్ మూమెంట్ అయితే వచ్చింది. అలాగే కార్తీక్ దీపం సీరియల్‌లో మనం చూసుకున్నట్టయితే కార్తీక్ దీపం డౌన్ అయిపోతా ఉంది. ఎందుకంటే దీపాన్ని ప్రెగ్నెంట్ చేసేయడం వల్ల సీరియల్లు చాలా డిసప్పాయింట్ అయితే చేసింది. సైడ్ క్యారెక్టర్‌లని ఇంపార్టెంట్ ఇచ్చి దాంట్లో కార్తీక్ ఒక్కడినే ఇన్వాల్వ్ చేస్తున్నాడు. మనం సీరియల్‌ని ఎలా చూస్తాము, హీరోని, హీరోయిన్‌ని ఇద్దరిని ఎలివేట్ చేసేలాగా చూస్తాం. కానీ ఇక్కడ దీప కన్నీళ్ళు కూడా పెట్టలేక మనకు దీప క్యారెక్టరే లేకుండా జీరో చేసేయడం వల్ల కార్తీక్ దీపం అనేది రోజుకి డౌన్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఇంకా డౌన్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. తక్కువ, ఎందుకంటే అక్కడ సుమిత్ర గారికి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. ఇక్కడ కార్తీక్ ఆ హెల్త్ ప్రాబ్లమ్‌ని అలా హ్యాండిల్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు జోష్న తప్పు చేసిందంటే జోష్న ఎలాగోలా బెదిరించో ఏదో ఒకటి చేసి బయటకైతే తీసుకొచ్చి జోష్న దగ్గర నిజమైతే చెప్పగలడు. కానీ హెల్త్ ప్రాబ్లమ్‌ని సుమిత్ర గారికి ఎలా ఎక్స్‌పోజ్ చేస్తాడు, అసలు దీప క్యారెక్టర్ ఏముంటుంది అనే దాని గురించి మనకైతే అసలు ఎక్స్‌పెక్టేషన్ లేదు. అలాగే ప్రెజెంట్ ఉన్న సీరియల్ అన్ని సీరియల్ ఫాస్ట్‌గా మూవ్ అవుతుంటే కార్తీక్ దీపం మాత్రం స్లో అయిపోయిందని మనం అయితే చెప్పొచ్చు. అలాగే గుండె గుడి గంటలు ఆల్వేస్ నెంబర్ 1గా ఎలా వస్తుందంటే దానికి కారణం అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో మనకు ముందే హింట్ ఇస్తా ఉంటారు వాళ్ళు. అంటే అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో మేము ఒక చెక్ తీసుకొనొస్తాము. చెక్ తీసుకొనొచ్చి డాన్స్ చేస్తాము అనేసి మనకు ముందుతోనే హింట్ ఇస్తా ఉంటారు వాళ్ళు. హింట్ ఇవ్వడం వల్లనే మనమైతే ఆ సీరియల్ కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే ₹1,00,000 ఎట్నుంచి వచ్చింది? ఎవరు గెలిచారు? ఏమనేసి స్టోరీ లేకపోయినా గానీ స్టోరీని అందులోంచి క్రియేట్ చేసుకొని వాళ్ళు తీసే విధానంలోనే మనకు తెలుస్తా ఉంది. ఎంత ఫాస్ట్‌గా వస్తాంది సీరియలు. 500 ఎపిసోడ్స్ అయినా గానీ ఇంత మంచిగా, ఇంత నీట్‌గా, క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే దాంట్లో 'గుండెడు గుడి గంటలు' సూపర్. అందుకోసం అనేసే 2025లో చూసుకున్నట్టయితే 'గుండెడు గుడి గంటలు' ఆల్మోస్ట్ ఆల్ అన్ని వీక్స్ అంటే దాదాపు ఒక వారం, 2 వారాలు తప్పించేసి అక్కడ ఆల్మోస్ట్ ఆల్ అన్ని వీక్స్ నెంబర్ 1 ప్లేస్‌కి అయితే వచ్చింది అర్బన్‌లో. సిటీలో ఆడియన్స్ 'గుండెంట గుడి గంటలకు' అంతలా కనెక్ట్ అయ్యారు. ఎందుకు కనెక్ట్ అయ్యారంటే అక్కడ ఎమోషన్స్ ఆ విధంగా ఉన్నాయి. మిడిల్ క్లాస్ పీపుల్ సీరియల్ చూస్తుంటే మిడిల్ క్లాస్ ఎమోషన్స్ కావాలనేసి ఎవరిని అనుకుంటారు. అలాగే విలన్ తప్పు చేస్తా అంటే విలన్ భరతం పట్టేదానికి, అలాగే విలను తప్పు చేసినా అంటే దొరికిపోయేదానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు దొరికిపోతా ఉంటారు. రోహిణి కూడా ప్రతి ఒక్క విషయంలో ఎన్నో విషయాలు తప్పు చేసింది రోహిణి. అన్ని విషయాలు దొరికిపోయింది. రోహిణి ఒకే ఒక విషయము, పెద్ద విషయం ఏదైనా దొరికిపోతే అదేం దొరికిపోతుందంటే ఇప్పుడు రోహిణికి పెళ్ళైంది, ఆల్రెడీ ఒక బిడ్డని నాకు తెలిసిపోతే స్టోరీ ఇంట్రెస్ట్ ఉండదు. అందుకోసం అనేసి రోహిణిది లాగుతూ ఉంటారు. మిగిలినటువన్నీ పార్లర్కి సంబంధించి అన్నీ బయటకు అయితే వచ్చేసాయి. అలాగే మనోజ్ ఎన్ని తప్పులు చేసినా అన్ని తప్పులు ఒక వారం 2 వారాల్లో బయట పెట్టేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రభావతి గారు ఏం తప్పులు చేసినా బయట పట్టుకుపోతూ ఉన్నాయి. ఆ విధంగా మనకు కూడా ఎంగేజింగ్గా ఉంది. కానీ అదర్ సీరియల్స్లో హీరో ఎప్పుడు గెలవాలని చూస్తూనే ఉంటాడు, ఛాలెంజ్లకి ఆగిపోతూ ఉంటారు. దానివల్ల సీరియల్ అనేది డిస్టర్బెన్స్ అవుతుండే. అందుకోసమనే 'గుండెంట గుడి గంటలు' నెంబర్ 1 ప్లేస్‌లో అయితే ఉంది. అలా 'కార్తీక్ దీపంలో' కార్తీక్ దీపాన్ని చూసి అక్కడ ఆడియన్స్ అయితే అంత టీఆర్‌పీ రేటింగ్ అయితే ఇస్తా ఉంటారు. 'ఇల్లు ఇల్లాలు పిల్లల' సీరియల్ కనీ విని ఎరిగిన రీతిలో అయితే ఎంత ఫాస్ట్‌గా పోయిందంటే అది కళ జరుగుతా ఉందా, నిజం జరుగుతా ఉందా అనేసి
మనకే తెలియకుండా అంత ఫాస్ట్గా అయితే పోయింది. అందుకోసమనే సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. అలాగే చిన్ని సీరియల్ చూసుకున్నట్టయితే చిన్ని సీరియల్ కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాం. అది కూడా ఫాస్ట్గా మూవ్ అయింది. అలాగే నువ్వు లేక నేను లేను అనే సీరియల్ 10 PM చరిత్ర క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. స్టార్టింగ్ ఎపిసోడ్లో 3+4+తో ఆగిపోయే సీరియల్ 10 PM. అలాంటిది 5+ టీఆర్పీ రేటింగ్ వచ్చి నెక్స్ట్ లెవెల్లో అయితే టీఆర్పీ గెయిన్ చేసింది. ఇంకా ఆఫ్టర్నూన్ సీరియల్స్కి వస్తే ఆఫ్టర్నూన్ సీరియల్లో ఒక మంచి బూస్టప్ ఉండే సీరియల్ కావాలనేసి మనం అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఎందుకంటే బ్రహ్మముడి సీరియల్ బాగా డౌన్ అయిపోయింది. అసలు ఎపిసోడ్స్ కోసము ఏదో సీరియల్ తీస్తా ఉన్నాం అనేసి అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే బ్రహ్మముడిని కార్తీక్ దీపం నేను అంతలా ప్రేమిస్తాను. ఆ 2 సీరియల్ గురించే నేను ఇంతలా బాధపడతా ఉన్నా అంటే అర్థం చేసుకోండి. ఓన్లీ ఎపిసోడ్ల కోసమే తీస్తా ఉన్నట్టు అయితే ఉంది. రాజుని ఎన్నిసార్లు బ్లేమ్ చేస్తారు రాజుని, అసలు నాకైతే అర్థం కాదు. ఫస్ట్ మాయ, ఫస్ట్ కావ్య, మళ్ళీ రాజ్, వాళ్ళ మధ్య విభేదాలు ఉంటాయి. ఫస్ట్ రాజ్, మళ్ళీ మాయ, తర్వాత యామిని, ఇప్పుడు వచ్చి రేఖ. ఈ నలుగురు క్యారెక్టర్లని అమ్మాయిల్ని ఒక అబ్బాయి పైన రుద్దితే ఎవరన్నా చూస్తారా? చూసిన ఎపిసోడ్లో మళ్ళీ చూడాలంటే ఏమన్నా న్యాయంగా ఉంటుందా? ఇప్పుడు కావ్య ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు మన కనకం గారు అయితే వచ్చారు. కనకం గారు వచ్చి మా పుట్టింటికి తీసుకెళ్ళాలను. శ్రీమంతం అయిన తర్వాత కావ్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అనుకుందాం. సపోజ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా రేఖ అయితే రాజుకి దగ్గర అయిపోతుంది. మళ్ళీ అదే రొటీన్ రిపీట్, రొట్ట కామెడీ, రొట్ట డైలాగ్స్. ఓన్లీ బ్రహ్మముడి సీరియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేది నేను అసలు ఎలా ఉన్నా సరే ఒకప్పట్లో 2000 మంది, 1000 మంది, 1500 మంది చూసేవాళ్ళు నా వీడియోని. అలాంటిది 500 మంది చూసేది కష్టంగా ఉంది. అంటే ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే చూస్తూ ఉంటారు. ఫ్యాన్స్ వల్లనే ఈరోజు కూడా బ్రహ్మముడి జియో హాట్‌స్టార్లో ట్రెండింగ్లో ఉంది. అలాగే ఇప్పుడు 5+ టీఆర్పీ వస్తానడానికి కూడా కారణం అయితే ఓన్లీ ఫ్యాన్స్. ఆ ఫ్యాన్స్కే నేను చెప్పాలనుకున్న మాట ఏమంటే మీరైతే ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోవద్దండి. ఎందుకంటే బ్రహ్మముడి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. పెద్ద ట్విస్టులు టర్న్లు వచ్చేదానికైతే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉందనేసి నాకైతే అనిపిస్తుంది. మళ్ళీ చెప్తాను, బ్రహ్మముడి ఫ్యాన్స్ అంతా రెడీగా ఉండండి. గెట్ రెడీ. ఎప్పుడన్నా ఏమన్నా జరగచ్చు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక స్టోరీ బాగుంటే, డెవలప్మెంట్ ఉంటే కూడా ఆడియన్స్ వెళ్ళిపోయారు. మళ్ళీ ఆడియన్స్ రావాలంటే ఎంత స్టోరీ డెప్త్గా ఉండాలంటే అంత స్టోరీ డెప్త్ ఉండాలి. ఆ స్టోరీ డెప్త్ వస్తుందా లేదా అనేసి మనకైతే క్లారిటీ లేదు. ఈ వారంలో వస్తుంది అనుకుంటే ఈ వారంలో అస్సలు ఇంకా ఉండేదాన్ని ఇంకా మరింత ఘోరంగా అయితే చేసుకున్నారని మనకైతే క్లారిటీగా అయితే వచ్చింది. మీకు మళ్ళీ చెప్తాను, బ్రహ్మముడి సీరియల్ ఒక్క టీఆర్పీ 5+ టీఆర్పీ రావడానికి కారణం ఫ్యాన్సే. మిగిలిన సీరియల్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, కానీ బ్రహ్మముడిని ముందర వెనకాల చూసే వాళ్ళు కూడా తగ్గిపోయారు. కాబట్టి ఆఫ్టర్నూన్ సీరియల్స్ బ్రహ్మముడి ఒక్క సీరియల్ మాత్రం 5+ టీఆర్పీ అయితే వచ్చింది. మిగిలిన అన్ని సీరియల్ అయితే 4+ టీఆర్పీలు అయితే నిలిచిపోయాయి. అదేవిధంగా జెమినీ టీవీలో 1+ కూడా రాకుండా ఉండే సీరియల్ 1+ అయితే క్రాస్ అయ్యాయి. అంటే స్టార్ మాలో ఉండే ఫ్యాన్స్ అంతా జెమినీ టీవీకి అయితే షిఫ్ట్ అయ్యారనేసి మనకు ఆఫ్టర్నూన్ సీరియల్స్ అయితే కళ్ళకు కట్టినట్టు అయితే చూపిస్తున్నాయి. మీరు కావాలంటే చూసుకోండి, అదర్ ఛానల్స్ టీఆర్పీ రేటింగ్స్ నా ఛానల్లోనే ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకోండి. లాస్ట్ వీక్ వీడియోకి ఈ వీక్ వీడియోకి ఒకసారి చూసుకున్నట్టయితే మీకే ఒక క్లారిటీ వస్తుంది, ఎంత రేటింగ్ తగ్గుతా ఉంది అనేసి మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సరే అనేసి ఈ వారం టీఆర్పీ రేటింగ్స్లో పోయినాక ఈ వారం టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే చాలా బాధ అయితే అవుతుంది. ఆఫ్టర్నూన్ సీరియల్స్ వస్తుంటే ప్రైమ్ టైంలో ఉండే సీరియల్కి ఇంకా తిరగలేదు. అన్ని సీరియల్స్ అయితే దారిలో పడిపోయాయని చెప్పొచ్చు. ఇంకా అన్ని సీరియల్లో మనకు మంచి టీఆర్పీ అయితే వస్తాయి. మీరేం బాధపడుతుంది, నేను చెప్తాను కదా, మీకేం బాధ లేదు. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ సీరియల్ వచ్చి అడ్మిషన్ వచ్చి 0.74 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 0.97 అయితే ఉంది. స్టార్ మాలో 1 అండ్ ఓన్లీ సీరియల్ ఏదన్నా 1+ కన్నా తక్కువ వస్తుందంటే మాత్రం ఇదే. అలాగే పాపే మాధ్యమం జ్యోతి వచ్చి అడ్మిషన్ వచ్చి 4.06 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.42 అయితే ఉంది. ఇది 4+ వచ్చేది 3కి అయితే పడిపోయింది. ఆఫ్టర్నూన్ సీరియల్స్ అక్కడ ఇంక్రీజ్ అయితే మన దగ్గర ఆఫ్టర్నూన్ సీరియల్స్ అన్నీ పడిపోయాయి. చాలా బాధగా అయితే ఉంది. బ్రహ్మముడి సీరియల్ ఒక్కటి కానీ పికప్ అయిందంటే ఆటోమేటిక్గా అన్ని సీరియల్ పికప్ అవుతాయి అనేసి నేను ఎప్పుడూ చెప్తానే ఉన్నాను. ఒక గుండెలాగా లివర్ లాగా పనిచేస్తుంది. ఆ లివర్ చెడిపోయి గుండె చెడిపోతే మనిషి ఎలాగైతే చతికిలు పడిపోతాడో అదేవిధంగా అన్ని సీరియల్స్ అయితే చతికిలు పడిపోతాయని నేను చెప్తానే ఉన్నాను. అది గుర్తుపెట్టుకోండి. పాపే మాధ్యమం జ్యోతి అయిపోయిన తర్వాత నిన్ను కోరి సీరియల్ వచ్చి అర్బన్ సీరియల్ వచ్చి 4.92 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.71 అయితే ఉంది. ఈ సీరియల్ కూడా నిన్ను కోరి సీరియల్ కూడా 6+ అయితే క్రాస్ అయింది ఒకనొక టైంలో. అలాంటిది 4+ పడిపోవడం అనేది చాలా విచారకరమైన విషయం కాదా చెప్పండి. ఇంత బాధ నాలో ఎంత బాధ ఉందో మీకు చెప్తాను. మళ్ళీ నేను ఏదో తక్కువ చేసి మాట్లాడుతాను అనుకోవచ్చండి. మీరు ఇచ్చిన రిజల్టే. ఇప్పుడు 60 మార్కులు వచ్చేవాడికి 40 మార్కులు వచ్చినాయంటే మీకు బాధపడతారా? లేదా ఫస్ట్ క్లాస్ వచ్చేవాడు సెకండ్ క్లాస్ కూడా రాకపోతే బాధపడతారా చెప్పండి. జస్ట్ పాస్ మార్కులు వచ్చినట్టే లెక్క చెప్పాలంటే. అలాగే బ్రహ్మముడి సీరియల్
80 మార్కులు వచ్చే సీరియల్ 50 మార్కులతో సరిపెట్టుకుంటే మనకి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. బ్రహ్మోడి వచ్చి అర్బన్ వచ్చి 5.22 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 5.14 అయితే ఉంది. అలాగే పలికే బంగారం అని వచ్చి అర్బన్ వచ్చి 4.69 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 4.86 అయితే ఉంది. ఒకానొక టైంలో పలికే బంగారం అనే సీరియల్ నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకుంది ఆఫ్టర్నూన్లో 6+తో. ఆ సీరియల్ కూడా పతనం అయితే అయిపోతుంది. ఆ సీరియల్ కూడా ఇంకా స్టోరీలు చాలా డెవలప్మెంట్ అవ్వాలి. ఎందుకంటే బాబీకి ఎప్పుడు కష్టాలైనా, చిన్నప్పుడు కష్టాలే, పెద్దయినాక కష్టాలు అనేసి చాలా మంది అయితే మెసేజ్ చేస్తూ ఉంటారు. ఆ కష్టాలు నగ్గించి కొంచెం హీరోని ఎలివేట్ చేసి ఆ విలన్ని సందీప్ని కొంచెం తగ్గిస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. కనీసం అక్కడ మన కోహ్లీ అన్న కలిపితే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. అలాగే సప్తపతి సీరియల్ అర్బన్ వచ్చి 4.30 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 4.37 అయితే ఉంది. ఇక్కడ సప్తపతి కొత్త సీరియల్ అయినా కానీ అక్కడ నాకైతే అంత ఐడియా లేదు, కానీ విలన్ మాత్రం చింపేస్తా ఉంటారు అసలు, నెక్స్ట్ లెవెల్లో చింపేస్తా ఉంటారు అనుకోండి. ఆ విధంగా సూపర్. అలాగే మగవ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 3.98 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 3.93 అయితే ఉంది. మళ్ళీ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 3.70 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 3.44 అయితే ఉంది. చూడండి ఇక్కడ 4+ టీఆర్పీ వచ్చేటివి మధ్యాహ్నము 2:30కి 3 o'clockకి బాగా తగ్గిపోయింది. అసలు చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. అలాగే నువ్వుంటే నా జతగా సీరియల్ నెక్స్ట్ వీక్ నుంచి మంచి టీఆర్పీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే దేవ మిథున పెళ్ళి ఎప్పుడు ఆగుతుందా అనేసి మనమైతే 1000 కళ్ళతో ఎదురు చూసాం. ఆ మొత్తానికైతే ఆగిపోయింది. కాబట్టి అక్కడ అర్బన్ ఫెస్టివల్ వచ్చి 5.85 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 4.73 అయితే ఉంది. మంచి టీఆర్పీ అయితే రావాలి. అలాగే టైం చేంజ్ అన్యాయమైన సీరియల్ 2025లో ఏదన్నా ఉందంటే మాత్రం అది నువ్వుంటే నా జత కానీ బల్ల బుద్ధి మరీ చెప్పచ్చు. అలాగే నిండు మనసు సీరియల్ ఎప్పుడైతే ఆ ఘనా సాహితీ పెళ్ళి ఆగిపోయిందో, ఎందుకోసం చేస్తూ ఉంటారో, ఎందుకోసం లాగుతూ ఉంటారో అని మనం నెత్తినోరు కొట్టుకున్నాం కదా. ఆ ఆగిపోవడం వల్ల టీఆర్పీ రేటింగ్స్ రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంటాయి. అర్బన్ సోల్ వచ్చి 9.48 అయితే వచ్చింది, అలాగే అర్బన్ వచ్చి 7.34 అయితే వచ్చింది. ఇది మాకు కావాల్సింది, ఈ టీఆర్పీ రేటింగ్ కదా మనకు కావాల్సింది. చిన్నీ సెల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 10.68 అయితే వచ్చింది, అలాగే అర్బన్ వచ్చి 7.73 అయితే వచ్చింది. చిన్నీ సెల్ కూడా అర్బన్లో ఇంక్రీజ్ అయితే సరిపోతుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇల్లాల పిల్లల సీరియల్ అర్బన్ ప్లస్ వచ్చి 13.62 అయితే వచ్చింది, అలాగే అర్బన్ వచ్చి 10.28 అయితే వచ్చింది. అర్బన్ ప్లస్ ఓకే కానీ సూపర్, అసలు ఓకే కాదు సూపర్. కానీ అర్బన్లో ఇంకా కొంచెం డెవలప్మెంట్ అయితే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. అలాగే కార్తీక్ దీపం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 14.25 అయితే వచ్చింది, అలాగే అర్బన్ వచ్చి 10.77 అయితే వచ్చింది. ఇక్కడ 11+, 12+ కూడా వచ్చిన వీక్లు ఉన్నాయి. అలాంటిది కార్తీక్ దీపం రోజుకి తగ్గిపోతా ఉన్న వల్ల ఆ బాధ అలా కనపడి ఆ విధంగా అయితే మాట్లాడాను. అదే అర్థం చేసుకుంటారని మీరు ఆశిస్తాను. ఇండియన్ రామాయణం అర్బన్ వచ్చి 12.28 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 9.61 అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత గుండె గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ లెవెల్ సీరియల్ నెంబర్ 1 సీరియల్. కాబట్టి గుండె గుడి గంటలు వచ్చి అర్బన్ వచ్చి 12.37 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 11.16 అయితే ఉంది. పొదరిల్లు సీరియల్ ద బెస్ట్ సీరియల్, కానీ టైం స్లాటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తుంటే బాగుండేదని నా పర్సనల్ ఫీలింగు. ఎప్పటికీ నేను ఆ మాట చెప్తానే ఉంటాను. పొదరిల్లు వచ్చి అర్బన్ వచ్చి 8.44 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 8.58 అయితే ఉంది. రెండు నువ్వా నేను అన్నట్టయితే వచ్చా. ఒక్క సీరియల్ కూడా ప్రతి ఒక్క సీరియల్కి లక్షల్లో డిఫరెన్స్ ఉంటే ఇక్కడ మాత్రం పొదరిల్లుకి మాత్రం అర్బన్లోనే ఎక్కువ వచ్చింది. అంటే అర్థం చేసుకోండి సిటీ ఆడియన్స్ ఎంతలా కనెక్ట్ అయ్యారు పొదరిల్లు సీరియల్కి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటేనే అదే గుండె గుడి గంటలకు ఎంతలా కనెక్ట్ అయ్యారో అదేవిధంగా పొదరిల్లు సీరియల్ కూడా కనెక్ట్ అయ్యారు అని చెప్పచ్చు. నెక్స్ట్ లెవెల్ 2 సీరియల్ తగ్గేదాలు అన్నట్టయితే బిహేవ్ చేశాయి. అలాగే నువ్వు లేక నేను లేన సీరియల్ కనీ విని రీతిలో అర్బన్లో 5+ టీఆర్పీ గెయిన్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్. 3 సీరియల్ మనకి అర్బన్లో టాప్గా నిలిచాయంటే అర్థం చేసుకోండి ఎంతలా ఎమోషన్స్ మనకు కనెక్ట్ అయ్యాయనేసి. నువ్వు లేక నేను సీరియల్ కూడా టైం స్లాట్ అనేది రాంగే అని చెప్పొచ్చు. ఎందుకంటే పాత సీరియల్ ఎత్తి 10 గంటలకేసి ప్రైమ్ టైంలో ఉండే సీరియల్ని కొంచెం అడ్జస్ట్ చేసింటే టైము నెక్స్ట్ లెవెల్లో ఉండేదని నా పర్సనల్ ఫీలింగ్. పొదరిలో వచ్చి 8.44 అయితే వచ్చింది, అలాగే అర్బన్ వచ్చి 8.58 అయితే వచ్చింది. నువ్వు లేక నేను లేననే సీరియల్ అర్బన్ వచ్చి 4.81 అయితే వచ్చింది, అలాగే అర్బన్ వచ్చి 5.24 అయితే వచ్చింది. సూపర్ అబ్బా, సూపర్ అసలు కనీ విని ఎరగని రీతిలో నువ్వు లేక నేను లేననే సీరియల్ కూడా అయితే వచ్చింది. మీరు తప్పుగా అనుకోవద్దండి, ఎందుకంటే నాలో ఉండే బాధని మీతో పంచుకుంటాను. మీరు వద్దు నాకు మంచిగానే చెప్పండి అంటే భజన చేసుకొని నేనైతే వెళ్ళిపోతాను, మీ ఇష్టం అది. ఫ్యాన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఎక్స్పెక్టేషన్లు అయితే ఏ సీరియల్ పైన పెట్టుకోవద్దు. ఎనీ